శ్రీపాదరాజం శరణం ప్రపద్యే 6వ అధ్యాయం. ఈ అధ్యాయం పారాయణం వలన పితృదేవతల శాపం నుండి నివృత్తి దొరుకును. ఆ మరునాడు ఉదయమున జపధ్యానాదులు పూర్తయిన తరువాత తిరుమలదాసు ఇట్లు చెప్పనారంభించెను. అయ్యా, శ్రీపాద శ్రీవల్లభుల వారు ఈ చరాచర సృష్టికి అంతటికి మూలము. వారు వటవృక్షం వంటి వారు. వారు అంశావతారములన్నీ ఆ వృక్షం యొక్క ఊడల వంటివి. ఊడలు భూమిలోనికి దిగి స్వతంత్రమైన తత్వము కలవిగా కనిపించినను వాటికి ఆధారభూతమైనది మాత్రము ఆ వటవృక్షమే. దేవదానవులు లగాయతు సమస్త ప్రాణులకును వారే ఆధారము, ఆశ్రయము. వారి నుండి సమస్త శక్తులను సంప్రాప్తమగుచుండును. తిరిగి వారిలోనే అవి లీనమగుచుండును. పర్వత శిఖరమును చేరిన వ్యక్తికి అన్ని దారులను ఒకటిగానే ఉండును. అదే విధముగా అన్ని రకముల సంప్రదాయముల వారును దత్తతత్వములో సమన్వయము పొందుదురు. టీకాపురమునందున్న రోజులలో అచ్చటికి ఒక యోగి వచ్చెను. అతడు ఫలానా విగ్రహము యొక్క శాంతి పరివేష్టము ఈ విధముగా ఉన్నది. ఈ మనుషుని యొక్క కాంతి విశేషము ఈ రంగులో ఇంతవరకు వ్యాపించి ఉన్నది అని చెప్పుచుందును. అతడు శ్రీ కుక్కుటేశ్వర ఆలయమునకు వచ్చి స్వయంభూదత్తుని సూక్ష్మకాంతి ఎంతవరకు వ్యాపించినది, ఏ రంగులో ఉన్నది పరీక్ష చేయదలిచెను. వారికి స్వయంభూదత్తుని స్థానంలో శ్రీపాద శ్రీవల్లభుల వారు దర్శనమిచ్చిరి. వారి శిరము చుట్టూ విద్యుల్లతలను పోలిన ధవళకాంతి అమేయముగా వ్యాపించి ఉండెను. ఆ ధవళకాంతిని చుట్టి దిగంతములకు వ్యాపించుచు నీలిపు రంగు కాంతి దర్శనమిచ్చెను. ఆ మూర్తి ఆ యోగిని చూసి, నాయన, ఇతరుల సూక్ష్మ శరీరములు ఎంతవరకు వ్యాపించి ఉన్నవో తెలుసుకోవాలననే పిచ్చి ప్రయత్నములతో విలువైన కాలమును వ్యర్థము చేయుచున్నావు. ముందు నీ గురించి ఆలోచించుకొను. కొలది దినములలో నీకు మృత్యువు పొంచి ఉన్నది. కావున సద్గతిని పొందు యోచనలు చేయుము. సర్వసత్యములకును సర్వత్వములకును మూలమైన దత్తుడును నేనే. మహాసిద్ధ పురుషులు, మహాయోగులు, మహాభక్తులు ప్రేమతో ఆహ్వానింపగా నేను ఈ కలియుగములో పాదగయా క్షేత్రంలో అవతరించితిని. స్వామివారి ఈ ఉపదేశములకు ఆ యోగిలోని పూర్వవాసనన్నీ నశించిపోయాను. సూక్ష్మ శరీర కాంతిని తెలుసుకొనగలుగు అతని శక్తి అంతయును శ్రీ వల్లభుల వారిలో లీనమైపోయాను. తదుపరి అతడు శ్రీ వల్లభుల వారిని వారి స్వగృహమున దర్శనము చేసుకుని ధన్యుడాయను. శ్రీపాదుల వారి చుట్టూ వ్యాపించి ఉన్న ఆ స్వచ్ఛమైన ధవళకాంతి శ్రీ వల్లభులు అత్యంత నిర్మలమైన వారనియు సంపూర్ణ యోగవతారులనియు నీలిపి రంగు కాంతి వారు అనంత ప్రేమతోనూ కరుణతోనూ నిండియున్నవారనియు ఈ వర్ణములు వివరించుచున్నవని ఆ యోగి చెప్పెను. ఆ యోగి నిష్క్రమించిన తదుపరి ఆసక్తికరమైన చర్చ సాగెను. చతుర్వర్ణ విభాగము సూక్ష్మ శరీరముల కాంతి భేదములను బట్టి నిర్ణయించవలెనా, లేక జన్మసిద్ధమైన కులగోత్రములను బట్టి నిర్ణయించవలెనా? ఏ వర్ణము వారికి వేదోక్త ఉపనయనము చేయవలెను, ఏ వర్ణము వారికి పురాణోక్త ఉపనయనము చేయవలెను? ఉపనయం అనగా భూమధ్యమనందున్న 3వ కన్నునకు సంబంధించినదా, లేక మరేదైనా విశేషమా? మేధాజనం అనగానేమి? ఇటువంటి చర్చ చాలా వేడిగా జరిగెను. పండితులు ఏకాభిప్రాయమునకు రారాయిలు. సత్య ఋషీశ్వరులని పేరుగాంచిన మల్లాది బాపన్నవధానులు గారు పుర బ్రాహ్మణ పరిషత్తునకు అధ్యక్షులుగా ఉండేది. వారిని బాపనారీలని పిలుచుట కూడా కద్దు. వారు ముఖ్యముగా సూర్యుని, అగ్నిని ఉపాసించువారు. పీఠికాపురమునందు జరిగిన ఒకనొక యజ్ఞమునకు ఆధ్వర్యము వహించుటకు వారు ఆహ్వానించబడేది. యజ్ఞాంతరమున కుంభవృష్టిగా వర్షం కురిసినది. అందరూ సంతోషించరి. శ్రీ బాపన్నవధానులు గారిని తమ గ్రామములో నివసించవలసినదిగా మిత్రులైన శ్రీ వత్ససాయి నరసింహవర్మ గారు కోరిరి. శ్రీ వర్మగారి ఆహ్వానమును వారు తిరస్కరించిరి. యాగములలో లభించు సంభావనలను మాత్రమే శ్రీ బాపనారీలు తీసుకొనివారు. ఆ ద్రవ్యమునకు ద్రవ్యశుద్ధి లేనిచో వారు స్వీకరించేవారు కారు. శ్రీ వర్మగారికి అత్యంత ప్రీతిపాత్రమైన కపిల గోవు ఒకటి ఉండేది. దాని పేరు గాయత్రి. ఆ ధేనువు సమృద్ధిగా పాలునిచ్చేది. మిక్కిలి సాధు స్వభావం కలిగినది.
అదే సమయమున గాయత్రి కనిపించుటలేదనియు ఎచ్చటనో తప్పిపోయినదనియు శ్రీ వర్మగారికి వర్తమానం అందినది. శ్రీ బాపనారీలు జ్యోతిష పండితులు కూడా అవుట చేత వర్మగారు వారిని ఈ విషయమై ప్రశ్నించరి. ఆ గోవు శ్యామలాంబాపురమున అంటే సామర్ల కోట ఖానా సాహిబ్ అను కసాయివాని వద్ద ఉన్నదనియు వెంటనే వెళ్ళకపోయిన ఎడల గాయత్రి వధించబడిననియు బాపనారీలు తెలిపిరి. వర్మగారు శ్యామలాంబాపురమునకు మనిషిని పంపించు ప్రయత్నమున బాపనారీలకు ఒక షరతు విధించరి. బాపనారీల వచనానుసారము గాయత్రి లభించునెడల వర్మగారిచ్చ 3 పుట్ల భూమిను నివాసయోగ్యమైన ఇంటిని బాపనారీల పండిత బహుమానముగా స్వీకరించవలెను. బాపనారీలు సంకట స్థితిలో పడిరి. తాను దానము స్వీకరించని పక్షమున వర్మగారు గోవును హత్యకు గురి అవనిచ్చెదరు. అప్పుడు వారికి గోహత్యా పాతకము చుట్టుకొనను. గోహత్యా పాతకము కంటే పండిత బహుమానం స్వీకరించడం మంచిదని వారు తలపోసరి. గాయత్రి రక్షింపబడెను. పీఠికాపురవాసులు అదృష్టము పండెను. శ్రీ బాపన్నవధానులు గారు 3 పుట్ల భూమికి యజమానులైరి. వారికి నివసించుటకు గృహవసతి కలిగెను. శ్రీ బాపనారీలకు వెంకవధానులను కుమారుడు సుమతి అను బాలికను కలరు. సుమతి జాతకమునందు సర్వవిధములైన శుభలక్షములుండుట చేతను ఆమె నడుచునప్పుడు మహారాణిని తలిపించు నడక వయ్యారముల ఉండుట చేతను ఆమెకు సుమతి మహారాణి అని నామకరణం చేసిరి. శ్రీ బాపనారీల కీర్తి ప్రతిష్టలు అనతి కాలములోనే దశ దిశలా వ్యాపింపదొడిగిను. గోదావరి మండలాంతర్గతమైన అయినవిల్లి అను గ్రామము నుండి గండికోట గృహనామమును కలిగిన అప్పల లక్ష్మీనరసింహ రాజశర్మ అను బ్రాహ్మణుడు లక్ష్మీనరసింహ రాజశర్మ అను బ్రాహ్మణ బాలకుడు పీఠికాపురమునకు వచ్చెను. అతడు భారద్వాజ గోత్రికుడు, అపస్తంభ సూత్రుడు, వెలనాటి వైదిక శాఖ చెందినవాడు. వాని ఇంట కాలాగ్ని శమన దత్తుడను విగ్రహం కలదు. పూజ సమయమున ఆ విగ్రహమూర్తి రాజశర్మతో స్పష్టముగా మాట్లాడుటయు వానికి ఆదేశములిచ్చుటయు జరుగుచుండెను. చిన్నతనముననే అప్పలరాజు శర్మ తల్లిదండ్రులను పోగొట్టుకునేను. ఒకనాడు పూజా సమయమున కాలాగ్ని శమనుడు రాజశర్మను పీఠికాపురమునకు పోయి హరితస గోత్రీకుడును అపస్తంభ సూత్రుడును వెలనాటి వైదిక శాఖకు చెందిన మల్లాది బాపన్నవధానుల గారి వద్ద విద్యను పూర్తి చేయమని ఆదేశించిన పిదప అతడు పీఠికాపురమునకు వచ్చెను. శ్రీ బాపనారీలు దత్తుని ఆదేశానుసారము తన వద్దకు విద్యార్థిగా వచ్చిన రాజశర్మను యాయావారములు చేసుకొననీక తన ఇంటినందే భోజన సదుపాయమును ఏర్పాటు చేశాను. శ్రీ బాపనారీలు శని ప్రదోష సమయమున శివారాధనము చేసేవారు. ఇంటిలోని స్త్రీలు శని ప్రదోషమున శివునికి సంబంధించిన వ్రతములను చేసేవారు. పూర్వకాలమున నందయేశోదులు శని ప్రదోష సమయమున శివారాధనము చేసినందువలన సాక్షాత్తు శ్రీకృష్ణుని పెంచుకుని అదృష్టమునకు నోచుకొని ఉన్నారు. శ్రీ బాపనారీలతో పాటు విధిగా శ్రీ నరసింహవర్మయ్యను, శ్రీ వెంకటప్పయ్య శ్రేష్ఠియును మరికొందరు వైశ్య ప్రముఖులను శివారాధన మందు పాల్గొనేవారు. ఒక పర్యాయము శని ప్రదోష సమయము శివారాధనము చేసిన తదుపరి శ్రీ కుక్కటేశ్వర శివలింగము నుండి విద్యుత్ కాంతులు వెలువడసాగెను. ఒకానొక గంభీరమైన వాణి, నాయనా బాపనార్య, నిస్సందేహముగా నీ కుమార్తె అయిన సుమతి మహారాణిని అప్పలరాజు శర్మకిచ్చి వివాహము మొదలింపము. లోక కళ్యాణము సిద్ధించును. ఇది దత్తప్రభువుల వారి నిర్ణయము. ఈ మహానిర్ణయమును మీరుటకు ఈ చరాచర సృష్టి యందు ఏ వ్యక్తికి అధికారము లేదు అని పలికెను. ఈ శ్రీవాణి వెంకటపై శ్రేష్ఠికిని నరసింహవర్మకును అక్కడున్న అందరికీ కూడా వినిపించను. అందరూ ఆశ్చర్యచకితులైరి. అయినవిల్లి గ్రామమునందున్న రాజశర్మ యొక్క జ్ఞాతులకును బంధువులకును వర్తమానము పంపబడినది. రాజశర్మకు సుమతి మహారాణితో వివాహము నిర్ణయమాయను. రాజశర్మకు కనీసము గృహమైనా లేకపోవుట విచారించదగిన విషయముగా నుండెను. శ్రీ వెంకటప్పయ్య శ్రేష్ఠి తనకు చాలా గృహములు కలవనియు అందొక దానిని రాజశర్మకు ఇచ్చేదననియు రాజశర్మ దానము తీసుకున్నకు అంగీకరింపడాయను. శ్రేష్ఠి రాజశర్మ బంధువులతో మాట్లాడి రాజశర్మకు పిత్రార్జితంగా లభించు గృహభాగమును వెలకట్టించెను. అది ఒక వరహంగా నిర్ణయించబడెను.
శ్రీశ్రేష్ఠి యొక్క గృహమునకు వెల కనీసము 12 వరహాలను నిర్ణయించబడింది. తక్కువగానున్న 11 వరహాల సొమ్ము ఇచ్చుటకు తన వద్ద పైకము లేదని రాజశర్మ చెప్పాను. అట్లయిన నేను నా గృహమును 1 వరహకు మాత్రమే అమ్ముచున్నానని శ్రేష్ఠి చెప్పాను. దానముగా తీసుకొనుట మీకు అభ్యంతరకరమైన ఎడల 1 వరహాను మాత్రం ఇచ్చి నా గృహము తీసుకొనడు అని శ్రేష్ఠి చెప్పాను. శ్రేష్ఠి చెప్పున్నది ధర్మసమ్మతమేనని అందరూ అంగీకరించరు. శ్రీ సుమతి మహారాణికిని శ్రీ అప్పల నరసింహశర్మ, శ్రీ అప్పల లక్ష్మీ నరసింహ రాజశర్మకును మహాపండితుల వేదకోశ నడుమ మంగళ వాయిద్యములతో వైభవపేతముగా వివాహము జరిగింది. శ్రీపాద శ్రీ వల్లభ అవతారము ఆజ్ఞనమనుడు అంధాకారమును రూపుమాపుటకు వచ్చినది. శ్రీపాద శ్రీ వల్లభ అవతారము అజ్ఞానము అనుడు అంధాకారమును రూపుమాపుటకు వచ్చినది. ఆధ్యాత్మిక భౌతిక ప్రగతిలో జీవులకు ఏర్పడిన కుంటితనమును రూపుమాపుటకు వచ్చినది. అందువలన శ్రీ దత్తప్రభువులు కాలదేవతను కర్మదేవతను శాసించిరి. వారి శాసనం అనుసరించి అజ్ఞానంధకారమునకు ప్రతిగా గుడ్డిబాలుడును, ప్రాకృతిక అప్రాకృతిక ప్రగతికి సంబంధించిన కుంటితనమునకు ప్రతిగా కుంటిబాలుడును రాజశర్మకు సంతానముగా కలిగిరి. తమ 2 బిడ్డలు ఈ రకము వారైనందులకు సుమతి రాజశర్మలు ఎంతోగానో ఖేదమునందిరి. అయినవల్లిలో ప్రసిద్ధమైన విఘ్నేశ్వర ఆలయం కలదు. ఒక పర్యాయము వారి బంధువులు ఆ విఘ్నేశ్వరుని మహాప్రసాదమును పీఠికాపురమునకు తీసుకుని వచ్చేది. సుమతి రాజశర్మలు ఆ ప్రసాదమును గైకొనిది. ఆ రోజు రాత్రి సుమతి మహారాణికి స్వప్నమునందు ఐరావతము దర్శనమైనది. తదుపరి రోజులలో శంఖము, చక్రము, గద, కమలము, త్రిశూలము, వివిధములైన దేవతలు, ఋషులు, సిద్ధులు, యోగులు మొదలైన వారు స్వప్నంలో దర్శనమీయసాగిరి. మరికొన్ని రోజులైన తదుపరి జాగృతావస్థలోని దివ్య దర్శనములు కాజొచ్చెను. కళ్ళు మూసిన ఎడల తెర మీద బొమ్మల వలె దివ్యవర్చస్సులతో రకరకాల కాంతులతో తపస్సమాధులలో ఉన్న యోగులు, మునులు మొదలైన వారు దర్శనమిచ్చుచుండేది. ఈ విషయమై సుమతి మహారాణి తన తండ్రి అయిన బాపనారిని సంప్రదించగా వారు ఇవన్నీ సర్వశుభ లక్షణములతో కూడిన మహాపురుష జననమును సూచించుచున్నవి అనేది. సుమతి మహారాణికి మేనమామైన శ్రీధర పండితులు, అమ్మా సుమతి, రవి యొక్క జన్మ నక్షత్రమైన విశాఖకును శ్రీరామావతారమునకు సంబంధము గలదు. చంద్రుని జన్మ నక్షత్రమైన కృత్తికా నక్షత్రముకును శ్రీకృష్ణావతారముకును సంబంధము కలదు. పూర్వాషాఢలో జన్మించిన అంగారకునికి శ్రీ లక్ష్మీ నరసింహ అవతారమునకు సంబంధము గలదు. శ్రవణము నక్షత్రంలో జన్మించిన బుధునికును బుద్ధావతారమునకు సంబంధము గలదు. పూర్వపాల్గొని నక్షత్రంలో జన్మించిన గురుడునకును విష్ణువంశకును సంబంధము కలదు. పుష్వీ నక్షత్రంలో జన్మించిన శుక్రునకును భార్గవరామునికి సంబంధము కలదు. రేవతి నక్షత్రంలో జన్మించిన శనికిని కూర్మావతారమునకును సంబంధము కలదు. భరణి నక్షత్రంలో జన్మించిన రావుకును వరాహావతారమునకు సంబంధము కలదు. ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన కేతువునకును మత్స్యావతారమునకు సంబంధము కలదు. నీవు నన్ను ప్రశ్నించిన సమయము దైవరహస్యమునకు సంబంధించిన సమయం. అందువలన కోటాను కోట్ల గ్రహములు, నక్షత్రములు, బ్రహ్మాండముల యొక్క స్థితిగతులను నిర్దేశించు దత్తప్రభువే జన్మించునా అని అనుమానముగానున్నది అని అనేది. ఈ విషయమును సుమతి మహారాణి రాజశర్మతో చెప్పాను. అంతటా రాజశర్మ పూజా సమయములు కాలాగ్ని శమన దత్తుడనే అడిగేదనని, కాలాగ్ని శమనుని పూజించు సందర్భమున నరులెవరునూ చూడరాదు. పూజానంతరము దత్తుడు మానవ రూపములో ఎదురుగా కూర్చుని మాట్లాడను. తదుపరి ఆ విగ్రహంలోనికి లయమైపోవను. ఇది నిత్యము జరుగు వ్యవహారము. విషయములను, స్వార్థపూరిత సమస్యలను దత్తునికి నివేదింపడు. ఆ రోజు పూజ సమయమున దత్తుడు ప్రసన్నుడిగా తోచెను. పూజానంతరము దత్తుడు ఎదురుగా కూర్చొనెను. శ్రీధర రా అని పిలిచెను. దత్తుని నుండి ఒక రూపము బయలువడి తన ఎదురుగా ధ్యాననిష్టమయ్యను. తిరిగి తన వ్రేలితో సైగ చేయిచు శ్రీధర రా అని పిలిచెను.
వెంటనే ఆ రూపము దత్తునిలో లీనమయ్యను. రాజశర్మకి ఇదంతయును ఆశ్చర్యముగా నుండెను. శ్రీదత్త ప్రభువు రాజశర్మకు, నీవు ఇప్పుడు చూచిన రూపము రాబోయే శతాబ్దములో వచ్చు ఒకానొక అంశావతారము. నాలో లీనమైన జీవన్ముక్తులు సహితము నేను రమ్మని పిలిచిన వెంటనే వచ్చి తీరవలెను. పొమ్మని ఆజ్ఞాపించిన తక్షణము తెరచాటు కాక తప్పదు. నా యొక్క లీలా విభూతి కేవలం భూమికి మాత్రమే పరిమితము కాదు. ఈ బ్రహ్మాండములన్నీ నా చేతిలోని ఆటబంతులు. నేను కాలితో ఒక తాపు తన్నిన ఎడల కోటాను కోట్ల యోజనములో పడవలసినది. నేను జనన మరణములకు అతీతుడను. ఇట్లనుచు రాజశర్మ భూమధ్యమును తాకెను. వెంటనే రాజశర్మకు తాను ఒకానొక యుగంలో విష్ణుదత్తుడను పేరుతో జన్మించినట్లును, తన భార్య సుశీలను నామాంతరము గల సోమదేవమ్మగా జన్మించినట్లును జ్ఞాతమయ్యను. గతమంతియు స్ఫురణకు వచ్చినది. శ్రీదత్తుడిట్లనను, నేను దత్తుడిగా దర్శనమిచ్చిన ఆ యుగములో ఏదైనా కోరిక కోరుకోమంటేని మీరు సరైన కోరికను కోరుకొనలేకపోయేది. మీ ఇంట పితృశ్రాద్ధ దినమున భోజనమునకు రమ్మని పిలిచిరి. సూర్యాగ్నులతో కలిసి శ్రాద్ధ భోజనము చేసి మీ పితృదేవతలకు శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తినిచ్చితిని. నేను శ్రీపాద శ్రీ వల్లభ అవతారమును ధరించదలిచితిని. గత 100 సంవత్సరముల నుంచి ఈ భూమి మీద శ్రీపాద శ్రీ వల్లభనిగా యోగులకును మహాపురుషులకును దర్శనమిస్తూనే ఉన్నాను. త్రేతాయుగంలో భారద్వాజ మహర్షి పీఠికాపురములో సవిత్ర కాటక చైనమును చేసినవాడు. ఆనాటి హోమభస్మము మహాపర్వతము వలె పేరుకొని పోయినది. ఆ పర్వత ఖండములను హనుమంతుడు స్వర్గ మర్త్య పాతాళములను కొనిపోయిను. మర్త్యలోకమునందు హిమాలయ పర్వత ప్రాంతముల ద్రోణగిరి ఎందును మరికొన్ని ప్రాంతములందును వెదజల్లబడిను. హనుమంతుడు పర్వత ఖండములను గొంపోవు తరుణమున ఒక చిన్న ఖండము గంధర్వ నగరము అనగా గానుగాపురమునందు పడినది. గంధర్వ నగరము భీమ అమరజ పవిత్ర సంగమ ప్రదేశము. శ్రీపాద శ్రీ వల్లభ అవతారమును గుప్తపరిచిన తదుపరి మీనహంస మీన లగ్నముల యందు నృసింహ సరస్వతిగా జన్మించి గంధర్వ నగరమునందు అనేక లీలలను చూపి శ్రీశైలమునందలి కదలీవనమున 300 సంవత్సరములు తపో సమాధి నందు ఉండి ఆ తర్వాత స్వామి సమర్థ అను నామమున ప్రజ్ఞాపురమున నివసించి శని మీనములోనికి ప్రవేశించినప్పుడు శరీరమును త్యజించదనని తెలిపారు. దత్తప్రభు యొక్క ఈ వచనములను తన ధర్మపత్నికి రాజశర్మ వివరించెను. సత్య ఋషీశ్వరులైన బాపనారీలు ఇట్లనిరి, నాయన రాజశర్మ, నీవు పూర్వయుగములోని జన్మమునందు శ్రీ దత్తప్రభువునకు సూర్యునకు అగ్నికి శ్రాద్ధభోజనము పెట్టిన పుణ్యాత్ముడవు. ఈ జన్మమునందు ఏ రూపములోనైనను దత్తుడు భోజనము పెట్టమని అడగవచ్చును. ఆనాడు పితృశ్రాద్ధాదినమైనను సరే, భక్తుల భోజనము చేయుటకు ముందైనను దత్తుడు భోజనం అడిగిన ఎడల నిరభ్యంతరముగా పెట్టవలసినది. అమ్మా సుమతి, ఈ విషయములను నీవును గుర్తించుకొనుము. నాయన శంకరభట్టు, దత్తప్రభు యొక్క లీలలో అపూర్వములు, అచింత్యములు, ఇదివరకు ఎన్నడను విననివి. ఒక మహాలయ అమావాస్య నాడు రాజశర్మ పితృశ్రాద్ధములకు సంబంధించిన ఏర్పాట్లు చూచుచుండెను. అంతటి వీధి ముంగిట భవతి భిక్షాందేహి అని వినబడెను. అవధూతకు సుమతి మహారాణి భిక్షమించెను. ఏదైనా కోరికను కోరుకోమనిన ఆ అవధూతతో సుమతి, అయ్యా తమరు అవధూతలు, మీ వాక్కులు సిద్ధవాక్కులు. శ్రీపాద శ్రీ వల్లభ అవతారము అతి త్వరలోనే ఈ భూమి మీదకి ఆకర్షించబడినని పెద్దలు సెలవిచ్చి ఉన్నారు. శ్రీ దత్తప్రభు ఇప్పుడు ఏ రూపంలో సంచరించుతున్నారు? ఇప్పటికి 100 సంవత్సరముల ముందు నుండి ఈ భూమి మీద శ్రీ దత్తప్రభువు శ్రీపాద శ్రీ వల్లభ రూపమున తిరుగుచున్నారని వినవచ్చున్నది. మీరు నన్ను కోరిక ఏదైనా కోరుకోమన్నది. నాకు శ్రీపాద శ్రీ వల్లభ రూపమును చూడవలనని కోరికగానున్నది అని అడిగాను. ఈ మాటలు వినిన అవధూత భువనములు కంపించినంతగా వికటట్టహాసము చేసిరి. సుమతి మహారాణికి తన చుట్టుపక్కల ఉన్న సమస్త విశ్వమును క్షణంలో అదృశ్యమైనట్లు తోచినది. ఎదురుగా 16 సంవత్సరముల వయసు గల సుందర బాలుడు యతి రూపమును ప్రత్యక్షమై, అమ్మా నేనే శ్రీపాద శ్రీ వల్లభుడను,
నేనే దత్తుడను. అవధూత రూపమును ఉండగా శ్రీ వల్లభ రూపమును చూపించమని నీవు కోరితివి. ఆ కోరికను తీర్చుటకు శ్రీ వల్లభునిగా నీకు దర్శనమిచ్చుచుంటిని. శ్రీ వల్లభ రూపమునున్న నన్ను నీవు ఏదైనా కోరిక కోరుకొనవచ్చును. నీవు నాకు అన్నము పెట్టిదివి. ప్రతిగా ఏదైనా వరమీయవలనని కోరికగా ఉన్నది. లోకమందలి జనులు సంకల్పరూపముగా పాపకర్మలను చేయుచున్నప్పుడు పాప ఫలితములను పొందెదరు. సంకల్పపూర్వకముగా పుణ్యకర్మలను ఆచరించిన పుణ్య ఫలితములను సిద్ధించును. ఏ రకమైన కామ్యములు లేకుండా పుణ్యకర్మలను ఆచరించుట అకర్మ అనబడను. ఇది సుకర్మ దుష్కర్మ కాదు. అకర్మ వలన పుణ్యము పాపము అనునవి లేని మరి ఒక ఫలితము ఇవ్వవలసి వచ్చుతున్నది. అది భగవదాధీనమై ఉండను. అర్జునుడు అకర్మ చేయటం వలననే శ్రీకృష్ణుడు కౌరవులను చంపమనెను. అట్లు చంపుడు వలన పాపము రాదని భావము. కౌరవ సంహారము భగవద్ నిర్ణయము. మీ దంపతులు విశేషమైన అకర్మను చేసిరి. అందువలన లోకీతార్థమైన ఫలితమును ఏదో ఒకటి కలగజేయవలసి ఉన్నది. సంశయరహితురాలవై కోరికను తెలుసుకొనుము, తప్పక అనుగ్రహించెదను అని పలికెను. ఆ దివ్యమంగళ విగ్రహమును చూసి సుమతి మహారాణి వాని పాదములపై బడి నమస్కరించెను. శ్రీపాద శ్రీ వల్లభులు సుమతి మహారాణిని లేవనెత్తి, అమ్మా, బిడ్డ కాళ్లపై తల్లి పడుట అసంబద్ధమైన విషయం. బిడ్డకు ఆయుక్షీణము కూడాను అనెను. అంతటా సుమతి, శ్రీపాద శ్రీ వల్లభ ప్రభు, నీవు నన్ను అమ్మా అని పిలిచితివి కావున నేను తల్లిననియు నువ్వు బిడ్డవనియు అంగీకరించేతివి. నీది సిద్ధవాక్కు గనక ఆ మాటనే నిజం చేయము. నీవు మాకు పుత్రునిగా జన్మించవలసినది అనెను. అంతటా శ్రీచరణుడు ఇట్లనరి, తదాస్తు. ఇప్పుడు నీవు దర్శించిన శ్రీపాద శ్రీ వల్లభ రూపంలోనే నేను నీకు జన్మించేదను. తల్లి, బిడ్డ పాదములపై పడుట బిడ్డకు ఆయుక్షీణము. నేను ధర్మ కర్మసూత్రములకు వ్యతిరేకముగా నడవను కనుక 16 సంవత్సరముల వరకు మాత్రమే మీ బిడ్డగా జీవించేదను అనెను. అందులకు సుమతి, అయ్యో, ఎంతటి అపచారము కలిగినది! 16 సంవత్సరముల వరకు మాత్రమేనా ఆయుష్ అని విలపించదొడిగాను. అందులకు శ్రీచరణుడు ఇట్లనరి, అమ్మా, 16 సంవత్సరముల వరకు మీరు చెప్పినట్లే నడుచుకుందను. వర్షే షోడశే ప్రాప్తే పుత్రం మిత్రవ దాచరేత్ అని ఉన్నది. 16 సంవత్సరముల వయసు వచ్చిన పుత్రుని మిత్రుని వలె భావించవలను, కానీ ఆంక్షలను విధింపరాదు. నన్ను వివాహం చేసుకొనవలసిందని నిర్బంధించరాదు. నేను యతినై యథేచ్ఛగా వ్యవహరించుటకు అనుజ్ఞ నా సంకల్పములకు వ్యతిరేకముగా మీరు నిర్బంధించిన నేను మీ ఇంట నుండవాడను గాను అని పలికి వెంటనే వడివడిగా పైనమే వెడలిపోయాను. సుమతి మహారాణి నోట మాట రాక కొంతసేపు అట్లే ఉండెను. జరిగిన వృత్తాంతమును సుమతి తన భర్తకు వివరించెను. అంతటా అప్పలరాజు శర్మ, సుమతి, విచారింపకము. శ్రీదత్తుడు ఈ ప్రకారముగా మన ఇంటికి భిక్షకు వచ్చునను విషయము మీ నాయన సూచన ప్రాయముగా ఇంతకుముందే తెలిపి ఉండెను. శ్రీదత్తుడు కరుణా సముద్రుడు. శ్రీపాద శ్రీ వల్లభ జననము కానిమ్ము, తదుపరి మనము ఆలోచించుకొనవచ్చును అని పలికెను. అప్పలరాజు ఇంటికి అవధూత వచ్చినను వార్త ఊరంతయ్యను ప్రాకెను. పితృదేవతలకు అత్యంత ప్రాముఖ్యమైన ఈ మహాలయ అమావాస్య రోజున బ్రాహ్మణుల భోజనము చేయుటకు ముందే అవధూతకు భిక్ష ఇవ్వబడినను విషయము చర్చించబడుచుండెను. శ్రీ బాపన్నవధానులు గారిట్లండ్రి, శ్రీపాద శ్రీ వల్లభ జననము అందరూ అనుకొనుచున్నది. అవధూతకు సాష్టాంగ ప్రణామము చేయుట విహితమే. అందువలన సుమతి యొక్క దోషం ఏమీ లేదు. బిడ్డగా జన్మించినప్పుడు సాష్టాంగము పడుట ఆయుక్షీణకరము, కానీ అవధూత వేషమును ఉన్నప్పుడు సాష్టాంగము చేయుట తప్పు విషయము కాదు. ఈ విషయమే పీఠికాపుర బ్రాహ్మణ్యము ఈర్ష్య వహించి ఇండును. అందులో నరసావధానులు అను పండితుడు చాలా ఈర్ష్యను కలిగి ఉండెను. అమావాస్య రోజున అందరూ పితృకార్యమున నిమగ్నమై ఉందరు. భోక్తుల యొక్క విషయము గడ్డు సమస్య అయ్యను.
శ్రీ బాపనారిలో మాత్రము అప్పలరాజు ఇంట ఎట్టి ఆటంకమును కలగకూడదని సెలవిచ్చను. శ్రీ బాపనారిలో మాత్రము అప్పలరాజు ఇంట ఎట్టి ఆటంకమును కలగదని సెలవిచ్చను. శ్రీరాజశర్మ కాలాగ్ని శమునుని ధ్యానమున నుండెను. ఇంతలో భోక్తలుగా నుంటకు 3 అతిథులు వచ్చిరి. పితృకార్యము నిరాటంకముగా సాగిపోయాను. నాయన శంకరభట్టు, ఆ రోజున వైశ్యులకు వేదోక్త ఉపనయనమునకు అధికారం ఉన్నదా లేదా అనే విషయము ప్రధాన చర్చనీయాంశమైనది. బ్రాహ్మణ పరిషత్ సమావేశమైనది. బంగాళాదేశమునందలి నవదీపం నుండి ఆశుతోషుడను పండితుడు పాదగయాక్షేత్రమునకు వచ్చెను. అతని వద్ద అత్యంత ప్రాచీనమైన నాడీ గ్రంథములుండెను. అతడు కూడా పండిత పరిషత్తునకు ఆహ్వానించబడిను. శ్రీ బాపనారులు ఇట్లు సెలవిచ్చరి: నియమనిష్టలలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు సమానముగానే ఉన్నారు. కావున వీరికి వేదోక్త ఉపనయనము ధర్మవిహితమే. తుక్కంగల వర్ణములు వారెవరైనా ధర్మవిహితమే. తక్కిన వర్ణముల వారెవరైనా ఉపనయనములు కోరిన ఎడల పురాణోక్తముగా చేయవచ్చును. జ్ఞానసిద్ధిని పొందుటకు కులము, లింగము, వయస్సు అనునవి ఆటంకములు కాదు. సిద్ధపురుషులలో వైశ్యమునులు కూడా కలరనియు, లాభాదుడను వైశ్య మహర్షి దత్తానుగ్రహం వలన సిద్ధుడైననియు, లాభాద మహర్షి దయ ఉన్న ఎడల మానవుడు చేయు ప్రతి పని ఎందనూ లాభాదులు కలుగుననియు ఒక్కానించను. ఈ విధమైన నిర్ణయము నరసావధానులు అను పండితునికి బాధకరమాయను. నరసావధానులు పిడివాదము చేటిలో నేర్పరి. అతనికి బగుళాముఖి దేవతా ఉపాసన కలదు. ఆ దేవతను అతడు ప్రతిరోజు అర్పించును. వాదమునకు ముందు అతడు తన ముఖమును ప్రక్షాళన చేసుకుని బగుళాముఖి మంత్రమును చదువుకొనును. తదుపరి వాదమునకు దిగును. ఆ సమయమునందు అతనిని నిర్జించుట అసాధ్యము. శ్రీ బాపనారిలు అనేక కోట్ల గాయత్రీ మంత్రమును జపించిన పుణ్యాత్ములు. వారిరువురును ఘర్షణోపేతమైన వాదములు ఏనాడునూ దిగలేదు. నరసావధానులు ముఖ ప్రక్షాళన చేసుకుని మంత్రమును జపించుకొనెను. శ్రీపాద శ్రీ వల్లభులు బహు చిన్న వయసు నుండి మాతామహులతో అత్యంత సాన్నిహిత్యం కలవారు. అందువలన బ్రాహ్మణ పరిషత్తు సమావేశములప్పుడు కూడా వారు తాతగారితో వచ్చుచుండేది. ముద్దులకు ఆ పసిబాలుని ఎవరినూ ఆటంకపరచువారు కారు. ఈ రోజున నరసావధానులకు శ్రీ వల్లభుల సభలో నుండి అయిష్టముగా నుండెను. మహాపండితుల సభకు పిల్లవాడు వచ్చుట నరసావధానులకు తప్పుగా తోచెను. బగుళామంత్రమును చదువుకుని వాదమునకు ఉపక్రమింపబోవచ్చు. శ్రీపాదులను ఉద్దేశించి నీ వేళ వచ్చితివని అడిగాను. అందులకు శ్రీపాదులు, తాత, పిలవని పేరంటమునకు వచ్చుట పాడి కాదా? నీవు నన్ను విధి విధానమున పిలిచిన కారణమనే వచ్చి తిని. నీవు పొమ్మనిన ఎడల పోయేదను. నాకేమి, నేను స్వేచ్ఛాజీవిని, బాలకుడును అనెను. నరసావధానులు శ్రీపాదుల వారిని పొమ్మని గర్జించది. శ్రీ రాజశర్మ తన కుమారుని తీసుకుని వెడలిపోయాను. వాదమునకు ఉపక్రమింపబోయిన నరసావధానులకు వాక్కు రాదాయను. అతడు నోరెంత పెకలించినను నోటమాట రాలేదు. ఇదంతయు గమనించుచున్న ఆశుతోషుడు సంబరముగా నవ్వెను. సభలో శ్రీ బాపనారిల మాట చెల్లును. వైశ్యులకు వేదోక్త ఉపనయనం నిర్ణయింపబడెను. ఆశుతోషుని వద్దనున్న నాడీ గ్రంథముల గురించి చర్చ జరిగిన. నాడీ గ్రంథమునందు సాంద్ర సింధు వేదమునందు చెప్పబడిన గణితము ప్రకారమే శ్రీపాద శ్రీ వల్లభులు జననము నిర్ణయింపబడవలనని సూచించబడెను. శ్రీపాదులు గణేష చతుర్థి నాడు ఉషకాలములో సింహలగ్నమునందు చిత్తా నక్షత్రమున తులారాశిలో జన్మించినట్లు నిర్ణయించబడినది. శ్రీపాదులు వారి గురించి చెప్పిన దానిలో వారు శ్రీ దత్తావతారులనియు వారి చరణముల యందు సర్వ శుభలక్షణములు కలిగిండుటచే శ్రీపాద శ్రీ వల్లభ నామము వారికి సార్థక నామధేయమనియు, వారి జన్మకుండలిని ఎవరికిని ఈరాదనియు, అది కాలవశ్యమున త్రిపుర దేశమునందలి అక్షయ కుమారుడను జైన మతస్థుని వంశీకుల నుండి శ్రీ పీఠికాపురమునకు చేరుననియు, అదంతయు దైవలీల ప్రకారము జరుగుననియు తెలుపబడెను. ఆశుతోషుడు శ్రీపాద వల్లభుల దర్శనమునకు వారి గృహమునకు పోయెను. శ్రీ వల్లభులిట్లండ్రి, ఈరోజు చిత్తా నక్షత్రము. నా జన్మ నక్షత్రం నాడు ఎవరైనాను నన్ను ఆరాధించిన ఎడల నేను మిక్కిలి సంప్రీతుడయ్యేదను. నీవు నిష్కల్మష భక్తితో వచ్చితివి గనక నిన్ను అనుగ్రహించుచున్నాను. నీకేమి కావలిగినో కోరుకోమనేను.
అంతటా ఆశుతోషుడు ప్రభు నరసవధానులు బొగళాముఖి ఆరాధకులని తెలిసినది. వారిని ఆశ్రయించి అంబికను దర్శింపవలనని తలంచితిని. నా కోరిక అడియాసి అయ్యను. వారి యందు అంబిక కినుకు వహించిందని నేను గ్రహించి తిని. అనునంతలో శ్రీపాదుడిట్లన్రి, అతడు ఆరాధించు అంబికను నేనే. నన్ను పొమ్మని చెప్పినంతనే అప్పటి వరకు నరసవధానులు సూక్ష్మ శరీరమును అంటిపెట్టుకుని ఉన్న అంబిక నాలో లీనమైనది. నేను సర్వదేవీ దేవతా స్వరూపుడను. అంబిక దర్శన భాగ్యమును పొందుము అని వారు అశుతోషునకు శ్రీ బగళాంబిక దర్శనమిచ్చాను. సంతుష్టుడైన ఆశుతోషుడు శ్రీచరణుల ఆదేశము మేరకు పెంచుల కొన నెల్లూరు జిల్లా అరణ్యమునందలి కణవ మహర్షి తపోభూమికి పయనమైను. కణవ మహర్షికి సంబంధించిన వాజస్సనేయు శాఖలో మహారాష్ట్ర దేశమున తిరిగి అవతరించేదనని తెలిపాను. తిరిగి నేను అవతరించినప్పుడు నిన్ను అనుగ్రహించేదను. నా ముఖ్య శిష్యులలో నొకడిగా నువ్వు ఉందువు. నా యొక్క అద్భుత లీలలను కనులారా గాంచెదవు. వెనువెంటనే ప్రయాణము కమ్మని హెచ్చరించాను. శ్రీపాద జన్మ సమయమును గోచరించక అద్భుత దృశ్యములు. శ్రీపాద జన్మ సమయమున గోచరించిన అద్భుత దృశ్యములు. అంతటి నేను ఇట్లంటిని, అయ్యా, మీరు కనులారా కాంచిన శ్రీపాదుల వారి లీలలను మరికొన్నింటిని తెలిపి నన్ను ధన్యులు చేయుడు. అప్పుడు తిరుమలదాసు, అయ్యా శంకరభట్టు, నరసవధానులు గారికి బాపనారీలపై కోపం వచ్చెను. ఏదో ఒక రీతిన వారిని అవమానించదలిచెను. తనకు బగుళాముఖి దేవత అనుగ్రహం లేకుండా పోవుటకు బాపనారిలే కారణమని అతడు తలపోసెను. ఏదో తాంత్రిక ప్రయోగమున బాపనారీలు తన మంత్రసిద్ధిని హరించినని ప్రచారం చేయసాగాను. నాడీ గ్రంథమునందలి శ్రీపాద శ్రీవల్లభ అవతారమును గూర్చిన వివరములు అతనిని మరింత బాధింపసాగాను. నాడీ గ్రంథములు విశ్వసనీయములు కావనియు మత్స్యబుక్కు అయిన బంగాళీ బ్రాహ్మణులకు బాపనారీలు అన్నము పెట్టుట అనాచారమనియు వాదింపసాగాను. మనుష్యమాత్రుడు ఎవడనూ పూర్ణబ్రహ్మము యొక్క అవతారము కాజాలడనియు పసిబాలుడైన శ్రీపాదులు సర్వంతర్యామిత్వము, సర్వజ్ఞత్వము, సర్వశక్తత్వము కలిగిన దత్తప్రభువు కాజాలడనియు వాదించసాగిన. శ్రీపాదుల వారు అత్యంత పసిప్రాయము నుండి ప్రణవమును ఉచ్చరించుటయు, ఉయ్యాలలో పసిబాలుడిగా ఉన్నప్పుడు కూడా సంస్కృత భాషలో శాస్త్ర ప్రసంగము చేయగలుగుటయు, వయస్సునకు తగని అసాధారణ ప్రజ్ఞాపాఠవములు ప్రదర్శించుటయు, ఎవరైనా వేద పండితుడైన బ్రాహ్మణుడు అశరీరగా ఉండి ఆ బాలుని శరీరమును ఆసరాగా చేసుకుని మాట్లాడుచుండిననియు ప్రచారము చేయదొడిగను. శ్రీ కుక్కుటేశ్వర ఆలయమునందలి స్వయంభూదత్తుడే నిజమైన వరప్రదాత అనియు బాలుని దత్తస్వరూపముగా భావించడం తప్పనియు ప్రచారం చేయదొడగను. శ్రీపాద శ్రీ వల్లభులు జన్మించినప్పుడు 3 తలల నాగుబాము 18 రోజుల పాటు వారిని ఎక్కడ పరుండబెట్టినను పడక పట్టుచునే ఉండేది. వారు మాతృగర్భము నుండి జ్యోతిస్వరూపముగా వెలువడది. పుట్టిన ఉత్తర క్షణముననే సుమతి మహారాణి సొమసిల్లిపోయాను. పురిటి గదిలో నుండి మంగళవాయిద్యములు వినబడుచుండెను. కొంతసేపటికి ఒక అదృశ్యవాణి అందరినీ పురిటి గది నుండి బయటకు పొమ్మని హెచ్చరించెను. శ్రీపాదుల వారి సన్నిధికి 4 వేదములు, 18 పురాణములు, మహాపురుషులు జ్యోతిస్వరూపులే ఏతించిరి. పవిత్ర వేదమంత్రములు బయటకు వినబడుచుండెను. కొంతసేపటికి తరువాత నిశ్శబ్దం ఆవరించెను. ఈ అద్భుత సంఘటనను బాపనారీలకు కూడా అగమ్యగోచరమగును, అయోమయముగాను ఉండెను. శ్రీపాదుల వారు జన్మించిన 1 సంవత్సరము పూర్తి కావచ్చుచుండెను. నెలలు బాలుడిగా ఉన్నప్పుడు కూడా వారు తాతగారైన బాపనారీలతో పండిత పరిషత్తు సమావేశములకు హాజరగుచుండేవారు. శ్రీచరణులు నెలలు బాలుడిగా ఉన్నప్పుడు కూడా స్వేచ్ఛగా నడిచి వెళ్ళుటయు, శాస్త్ర ప్రసంగములను చేయుటయు, చిత్ర విచిత్రములైన లీలలను చేయుటయు జరుగుచుండేది. ఎవరో మహాపండితుడు మరణించిన తదుపరి ఈ బాలునిలో ప్రవేశించి ఈ రకములైన పనులు చేయుచున్నాడనియు, బాలునికి తగిన వైద్యము చేయించక బాపనారీలు మరియు రాజశర్మయు వాని దత్తవతారమని తప్పుగా భావించుతున్నారనియు, ఇది అంగీకార యోగ్యము కాని విషయమనియు పీఠికాపురవాసులు తలపోయిచుండేది. పీఠికాపురము పాదగయా క్షేత్రముగా ఉన్న కారణమున పితృదేవతలకు ప్రధానమైన క్షేత్రముగాను, పీఠికాపురములో విగతాత్మలలో సంభాషించగల తంత్రవేత్తలు ఉండటం వలనను
ఈ రకములైన వాదమునకు బలము చేకూర్చుండెను. నేను మాల్యాద్రిపురము నుండి వచ్చిన కారణమున శ్రీ బాపనార్యుల వారి ఇంట్లోని దుస్తులను, శ్రీ రాజశర్మ గారి ఇంట్లోని దుస్తులను నేను ఉతుకుచుండేటి వాడను. నరసావధానుల గారింటి బట్టలను ఉతుకు చాకలి వృద్ధుడై మరణించెను. వానికి ఒక్కడే కుమారుడు. అతడు కోకనధమని పిలువబడు వాయుసపుర అగ్రహారము అనగా కాకినాడకు వలసపోయాను. అందువలన నరసావధానుల గారింటి బట్టలను ఉతుకుటకు నన్ను నియమించరి. చిన్నతనం నుండి బాపనార్యుల కుటుంబంతో సాన్నిహిత్యం వలన నేను కొంత శుభేచ్ఛ కలిగిన వాడుగా మార్పు నొంది తిని నాలో ఆధ్యాత్మిక జ్యోతి వెలగసాగిను. నరసావధానులు గారి బట్టలు నేను స్వయముగా ఉతకక నా పెద్ద కుమారుడైన రవిదాసును ఉతకమని చెప్పి తిని ఏ రోజైనను నేను నరసావధానులు గారిని చూసిన ఎడల నా కడుపులో వికారము జనించి అన్నము కూడా తినలేని పరిస్థితి వచ్చుచుండేది. నేను ఈ శుభేచ్ఛ కలిగిన కుటుంబంలో వారి బట్టలను మాత్రమే ఉతకగలుగుచుంటిని. రవిదాసు నా పెద్ద కుమారుడు, నా మొదటి భార్య కొడుకు. నరసావధానుల గారి బట్టలను నేను ఉతకకుండా రవిదాసు చేత ఉతికించేవాడు. ఈ విషయం ఎట్లో నరసావధానుల గారికి తెలిసినది. వారు తమ బట్టలను నన్నే ఉతకమని శాసించారు. పెద్దల శాసనం శిరోధార్యం కదా. నేను శ్రీపాదుల నామస్మరణము చేయొచ్చు వారి బట్టలను ఉతికి తిని రవిదాసు వాటిని వారి ఇంటికి తీసుకుని వెళ్ళాను. అదేమి చిత్రమో కానీ ఆ ఇంట్లోని వారికి ఎవరికి ఏమీ కాలేదు. కానీ నరసావధానుల గారికి మాత్రము నేను ఉతికిన బట్టలను ధరించినంతనే ఒళ్ళంతయు తేళ్ళు జరిలు పాకినట్లుండెను. ఆయన శరీరం నిప్పుల మీద పెట్టినంత బాధ కలుగుచుండెను. అది మామూలు వస్త్రముగా కాక అగ్నివస్త్రముగా ఉండెను. నరసావధానులు నన్ను పిలిపించిరి. నేను ఏదియో క్షుద్ర విద్యతో మంత్రశక్తిని తమ వస్త్రముల్లోనికి పెట్టినాననియు ఇటువంటి నీచమైన పనికి శిక్ష విధింపబడవలననియు తెలియజేసిరి. న్యాయాధికారి వద్దకు ఫిర్యాదు తేబడెను. న్యాయాధికారి నన్ను నిర్దోషిగా తేల్చాను. నాయన శంకరభట్టు, శ్రీపాదుల లీలలు అచింత్యములు. నేను న్యాయాధికారి వద్ద నుండి ఇంటికి వచ్చిన తర్వాత కొంతసేపటికి శ్రీచరణులు 16 సంవత్సరములు నవయవ్వన రూపంలో వచ్చింది. శ్రీపాదులు పుట్టినప్పటి నుండి తనకు ఇష్టం వచ్చిన వయసులో భక్తులకు దర్శనమిచ్చుచుంటారు. శ్రీచరణుల లీలలలో ప్రత్యక్ష సంబంధము కలవారులకు ఇది అత్యంత సహజముగా తోచను. నేను సంభ్రమాచరములతో అయ్యా, మీరు ఉత్తమ బ్రాహ్మణ వంశమును జన్మించిన వారు, రజకులు ఉండి పేటకు వచ్చట ఉత్తమము కాదు అని అంటే దానికి శ్రీపాదులు, ఓయి నరసావధానులు ఎవరనుకుంటివి? వారు చాకలి మూట అంత పాపమును నెత్తిన పెట్టుకుని జీవనయాత్ర చేయుచున్న రజకుడువైన నీవు బ్రహ్మజ్ఞానము కొరకు తప్పించే ఉత్తమ బ్రాహ్మణుడు. అందుచే నేను ఇక్కడికి వచ్చుట అసంగతం కాదు కదా అనేది. అంతటా నేను శ్రీచరణుల పాదములపై పడి వెక్కి వెక్కి ఏడ్చితిని. శ్రీచరణులు అమృత దృష్టితో చూచుచు నన్ను తమ దివ్య అస్తములతో లేవనెత్తిరి. వారి దివ్య అస్తములను నాపై నుంచిరి. అంతటా నాకు నా గత జన్మమంతయు గుర్తుకు వచ్చినది. నాలోని యోగశక్తులు చలనావస్థను పొందినవి. కుండలిని శక్తి జాగృతమవసాగినది. శ్రీపాదులు నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకొనొచ్చు అంతర్ధానమైనారు. నరసావధానులు తన ఇంటిలో తోటకూరను పెంచుచుండేవారు. వారి ఇంటి నుండి తోటకూర అత్యంత రుచికరమైనదిగా ప్రతీతి. ఎంత అరిచిగీ పెట్టినను ఎవరికి వారు తోటకూర ఇచ్చేవారు కారు. ఎవరి నుండి అయినను తనకు విశిష్ట ప్రతిఫలం ఉన్నదని తోచిన ఎడల మాత్రమే వారికి తోటకూరను ఇచ్చేవారు. శ్రీపాదులు తన తల్లిని తోటకూర వండి పెట్టమని కోరెను. అది కూడా నరసావధానుల గారింటి నుండి తెమ్మనెను. ఇది అసంభవమైన విషయముగా కనపడసాగింది. తాతగారైన శ్రీ బాపనారిట్లండ్రి, నాయన శ్రీపాద, రేపు ఉదయమున నీవే స్వయముగా నరసావధానుల తాతగారిని తోటకూర ఇమ్మని కోరవలసింది. నేను నిన్ను ఎత్తుకుని వారింటి వద్దకు వెళ్ళేదను. ఒకవేళ నరసావధానుల తోటకూర ఇవ్వని పక్షమున ఇంకా నీవు ఆ విషయమై పట్టుపట్టరాదు. దానికి శ్రీపాదులు అంగీకరించింది. ఉదయముననే బాపనార్యులు వారు శ్రీపాదుని ఎత్తుకుని నరసావధానుల ఇంటి వద్దకు వచ్చుచుండేది. పెద్దలను గౌరవించవలననియు వారి ఆశీస్సులను పిల్లలు కోరుకొనవలననియు బాపనార్యులు చెప్పారు. శ్రీపాదులు వల్లే అనేది. నరసావధానులు వీధి అరుగుపై నుండిను. వారికి చాలా పొడవైన శిఖ ఉండేది. అప్పుడే క్షురకుడు వచ్చి వారికి క్షురకర్మ చేయు ప్రయత్నంలో ఉండెను. తాతగారి భుజములపై ఎక్కి కూర్చున్న శ్రీపాదులు నరసావధానుల గారి వైపు చూచి చేతులు జోడించి నమస్కరించాను. ఈ హఠాత్ సంఘటనకు నరసావధానులు నెవరిపోయారు. శ్రీపాదులు తీక్షణ దృష్టి నరసావధానుల వారి శిఖపై పడాను. అప్రయత్నముగా నరసావధానుల వారి శిఖ ఊడి క్రింద పడిపోయాను. శిఖ దానంతట అదే ఎట్లు ఊడి పడిపోయినదో అర్థం కాక వారి అయోమయ స్థితిలో ఉండేది.
అప్పుడు శ్రీచరణులు తన తాతగారితో, తాత నరసన్న తాతకు అత్యంత ప్రియమైన శిఖ దానంతటి అదే బుడి పడిపోయాను. ఇప్పుడు నేను వారికి అత్యంత ప్రేమపాత్రమైన తోటకూర గురించి అడిగిన పక్షమున ఏమి బాగుండను? అసలే మహా దుఃఖముతో ఉన్న నరసన్న తాతను నేను ఇంకా ఎందుకు బాధ పెట్టవలను? మనము మన ఇంటికి పోదాం అని. ఆ తర్వాత శ్రీపాదులు తనకు తోటకూర కావాలని ఎప్పుడూ అడగలేదు. శ్రీపాదులు తనకు నమస్కరించటంలో జరిగిన మోసము నరసావధానులకు తెలియవచ్చును. వారు ధ్యానంలో కూర్చున్నప్పుడు వారినే పోలిన వర్చస్వి అయిన ఒకనొక వ్యక్తి వారిలో నుండి బయలుపడాను. నీవెవరివి, ఎక్కడికి పోవచ్చున్నావని నరసావధానులు అతన్ని అడిగాను. అంతటా ఆ వర్చస్వి, నేను నీలో ఉన్న పుణ్య శరీరము. నీవు ఇంతదాకా ఎన్నో మార్లు వేదములు పట్టించితివి, స్వయంభూదత్తుని ఆరాధించితివి. సాక్షాత్తు ఆ దత్తుడే శ్రీ వల్లభునికి అవతరించినప్పుడు అవమానించితివి. నీకు నీ శిఖ మీదను నీ తోటకూర మీదను ఉన్న ప్రేమాభిమానములు లక్ష వంతైన శ్రీవల్లభుని యందు ఉన్న ఎడల నీ జన్మ కడతీరి ఉంటును. మోహము క్షయించుటయే మోక్షము. నీవు మోహాపాశమచ్చే బద్ధుడవై ఉన్నావు. నీకు అనతి కాలంలో దరిద్ర దశ రాబోతున్నది. దానిని నివారించుటకే శ్రీపాదులు నీ నుండి శాఖాదానమును కోరిరి. వారు కోరినట్లు నీవు తోటకూరను వారికి సమర్పించి ఉన్న ఎడల దరిద్ర దశ నిర్వీర్యము చేయబడుటయేగాక ఐశ్వర్యము కూడా అనుగ్రహించబడి ఉండేది. అటువంటి అవకాశమును నీవు చేజేతులారా పోగొట్టుకున్నావు. అయినను శ్రీపాదులు కరుణా సముద్రులు. వారు ఈ అవతారమును గుప్తపరిచి మరి ఒక అవతారమును ధరింపనున్నారు. నీవు ఆ సమయమున దారిద్ర బ్రాహ్మణుడిగా జన్మించదు. అప్పుడు కూడా నీవు నీ ఇంటిలో తోటకూరను పండించదు. సరైన సమయమున ఆసన్నమైనప్పుడు నీ పుణ్యరూపమైన నేను నీ శరీరంలోనికి ప్రవేశించదను. తదుపరి శ్రీచరణుని ఇంటికి వచ్చి నీవు ప్రేమతో వండించి పెట్టిన తోటకూరను భుజించి నీకు ఐశ్వర్యమును ప్రసాదించెదరు. శ్రీపాదులు నమస్కరించినది నీకు కాదు, నీలోని పుణ్యస్వరూపమైన నన్ను తమలోనికి ప్రవేశించమని ఆనతి. కావని ఇప్పుడు మాత్రము నేను నిన్ను వదిలి వెళ్ళిపోవచ్చున్నాను. శ్రీపాదుల చేత నమస్కరింపబడటం వలన నీలోని పుణ్యరూపమైన నన్ను పోగొట్టుకున్నావు. ఇంకా మిగిలినది నీలోని పాపపురుషుడు మాత్రమే అని పలికి అతనిలోని ఉన్న పుణ్యపురుషుడు శ్రీపాదుల వారిలో కలిసిపోయాను. అప్పటి నుండి నరసావధానుల జీవన పరిస్థితులు క్షీణించసాగిన. అతని మాటను లెక్క చేయవారు లేకపోయారు. పూర్వం అతనిలో ఉన్న వర్చస్సు ఇప్పుడు మరుగాయను. పీఠికాపురము గ్రామంలో విషూచి అనగా కలరా ప్రబలెను. అనేక మంది జనులు మరణించసాగిరి. జలదోషం వలన క్రిముల వ్యాప్తి జరుగుచుండిననియు ఇది అంటురోగముగా వ్యాప్తి చెందుచుండిననియు వైద్యులు తెలిపిరి. వయవిహుల్యులైన జనులు ఈ మహమ్మారి నుండి తమను రక్షించవలసినదిగా జనహితార్థము శాస్త్రములో చెప్పబడిన ఉపాయములను అన్వేషించి సత్వరమే తగు చర్యలు గైకొనవలసిందిగా వాపనార్యులను ప్రార్థించింది. వాపనార్యులు అంతర్దృష్టితో అవలోకించి ఇది జలదోషం వలన కాదనియు వాయుమండలములందరి కాలుష్యం వలననియు తెలుసుకున్నది. శ్రీ వాపనార్యులు చెప్పినది వైద్యశాస్త్ర విషయములకు వ్యతిరేకమైనయు అందువలన ఆమోదయోగ్యము కాదనియు వైద్యులు నిర్మోహమాటముగా తెలిపారు. జనులు గ్రామదేవతకు రకరకముల జంతుబలులు వివిధములైన పూజలను చేయసాగారు. తాంత్రికులు జంతుబలులను విశ్వసించెదరు. జంతుబలి చేయటం వలన ఆ జంతువులోని జీవశక్తి అనగా ప్రాణశక్తి బలవంతముగా విడుదల కాబడను. మంత్రోచ్చాటనం వల్ల ఆ ప్రాణశక్తి బలిగిచ్చు వ్యక్తికి వశమగును. ప్రాణశక్తిని వృద్ధి పొందించుటకు యోగ ప్రక్రియలు ఉన్నవనియు సాత్వికారాధన పద్ధతులు అనేకములున్నవనియు గ్రామదేవతను ప్రసన్నము చేసుకున్నట్టుకు సాత్విక పద్ధతులను అవలంబించవచ్చుననియు బాపనార్యులు సెలవిచ్చింది. అయినను జనులు జంతుబలిని ఇచ్చుట మానరైరి. శ్రీపాదశ్రీ వల్లభుల యందు వారు దివ్యలీల యందు విశ్వాసం గల కొందరు శ్రీచరణుల వారిని ఈ విషయమై అడిగిరి. అంతర శ్రీచరణులు గ్రామదేవతను బలిని కోరవద్దని తాను ఆదేశించినట్లును ఆ గ్రామదేవత శ్రీపాదుల వారి ఆజ్ఞ మేరకు సముద్ర స్నానము చేటుకు వెళ్ళిననియు కేవలము పాల పొంగుళ్ళు సమర్పించిన రక్షా కాళికా రూపమును శాంతించుననియు ఈ విషయమును గ్రామ ప్రజలకును పరిసర గ్రామ ప్రజలకును తెలియపరచుటకు చర్మకారుకును ఒకరిని పిలిచి చర్మవాయిద్యముతో దండోరా వేయమని చెప్పవలసిందని తెలియజేసింది. దండోరా ఎవరి చేత వేయించమందురని అడగగా విషూచి సోకి రోగగ్రస్తుడైన వెంకయ్యతో నా మాటగా చెప్పమని చెప్పారు. శ్రీ వల్లభుల వారి విశ్వాసులు వెంకయ్య వద్దకు పోయారు. వెంకయ్య మరణాసన స్థితిలో ఉండేను. శ్రీచరణుల వారి ఆజ్ఞను తెలపగా అతడు మూర్చలేను. ఒక గడియసేపటికి ప్రకృతిస్థుడై సంపూర్ణ ఆరోగ్యవంతుడాయను. ఈ వార్త పీఠికాపురంలో బహుదా చర్చనీయాంశమయ్యను. వెంకయ్య చేత దండోరా వేయించబడింది.
శ్రీ బాపనారిలో జలముతో నిండిన పెద్ద పాత్రను తన సన్నిధిలో ఉంచమని చెప్పిరి. విషక్రిములను సంహరించుటకు తగిన మంత్రములను ఉచ్చరించిరి. ఆ విషక్రిములు టపా టపామని శబ్దము చేయుచు వాయుమండలము నుండి వచ్చి జలపాత్రలో పడినవి. వాయుమండలమునందలి కాలుష్యము హరించబడిన. విషూసి మహమ్మారి పీఠికాపురమును వీడిపోయిన. శ్రీపాదులు వారి జన్మదినమున గణేష చతుర్థి నాడు రాజశర్మ సతీ సమేతముగా శ్రీచరణలను తీసుకుని బాపనారిల ఇంటికి వెళ్ళాను. శ్రీ బాపనారిలు శ్రీవల్లభుల వారి పాదపద్మములను పరిశీలించి శుభలక్ష్ములను యత్నించినప్పుడల్లా వారి కండ్లకు మిరమిట్లు గొలుపు కాంతులు మాత్రమే దర్శనం ఇచ్చుచుండెను. విష్ణువునకున్న శుభలక్ష్ములను వారు దర్శించలేకపోయేవారు. ఇది వారికి ఆశ్చర్యకరముగా నుండెను. ఆ రోజు ఉషకాలమున బియ్యమును దంచిన తౌడునందు దివ్యపాదముద్రలను చూసి బాపనారిలో తన కుమార్తె అయిన సుమతిని పిలిచి, అమ్మా, ఈ మార్గమున ఎవరు వెళ్ళినారని అడిగాను. అంతటి సుమతి, ఇంకెవరు, మీ ముద్దుల మనవడే ఇటు వెళ్ళినాడు అని సమాధానం చెప్పాను. ఆ కాలిముద్రలు సుమారు 16 సంవత్సరముల బాలుని కాలిముద్రలుగా తోచను. తాతగారు శ్రీ వల్లభుని తన ఒడిలోనికి తీసుకుని వారి చరణములను పరిశీలించింది. ఇదివరకు కనులకు మిరమిట్లు గొలుపు కాంతులు ఇప్పుడు కానరాలేదు. స్పష్టముగా తాను స్వయముగా దత్తావతారమును సృష్టించు శుభలక్ష్ములు వారికి దర్శనమిచ్చాను. వారు శ్రీపాదులు వారి దివ్య చరణములను ముద్దాడి ఈ బాలుడు సాక్షాత్తు దత్తప్రభువు అని నిర్ణయించుకున్నాను. అప్పుడు బాపనారిల వారి నోట వెంట అప్రతిమగా కొన్ని పదములు ఉచ్చరించబడినవి. వాటికి ఛందోబద్ధత కానీ వ్యాకరణ దోష రాహిత్యం కానీ ఉండనవసరం లేదు. తాతగారి కనుల వెంట కారు కన్నీరును శ్రీపాదులు మౌనముగా తుడిచిన. కొంతసేపటికి శ్రీపాదులు వారి ఇట్లనరి, తాత, నీవు శ్రీశైలమునందు సూర్యమండలము నుండి శక్తిపాతం చేసి మల్లికార్జున శివలింగములోనికి ఆకర్షించింది. అదే సమయమున సూర్యమండలము నుండి శక్తి గోకర్ణమునందలి మహాబలేశ్వరములోనికి పాదగయాక్షేత్రములోని స్వయంభూదత్తులోనికి ఆకర్షించబడినది. నేను గోకర్ణ క్షేత్రమును మరింత శక్తివంతము చేయదలచితిని. జీవులకు సంబంధించిన అనిష్ట స్పందనను మహాబలేశ్వరుని లోనికి లయం చేసుకుని శుభస్పందనలు ఆశ్రుతులకు చేయుట నా సంకల్పం. అదే విధముగా దర్శనం మాత్రముననే ముక్తిని ప్రసాదించు శ్రీశైల మల్లికార్జున లింగమును కూడా శక్తివంతము చేయదలిచితే. నీవు శక్తి ఋషివి. యతి రూపమునున్న నాకు అమ్మ పాద నమస్కారము చేయటం వల్ల నేను అల్పాయుష్కుని కాదాలని తీర్మానించేది. శ్రీ వల్లభ రూపముననున్న నాకు అమ్మ పాద నమస్కారము చేయటం వల్ల నేను అల్పాయుష్కుని అయిదనని నేను వక్కాణించి తిని. ఇద్దరి వాక్కులను వ్యాఘాతము కలగకుండా నేను 16 సంవత్సరము పర్యంతము మాత్రమే మీ ఇంట ఉండదలిచితిని. సంసార బంధముల నుండి విముక్తిని పొందగోరి ముముక్షువులను అనుగ్రహించవలను. నేను చిరంజీవిగా ఉండవలనన్నది నీ సంకల్పం గనక దాన్ని తప్పక తీర్చదును. శ్రీ వల్లభ నామము వ్యవహరించు ఈ దివ్యమంగళ స్వరూపము గుప్తము గావించబడదు. నృసింహ సరస్వతిగా అవతరించినను శ్రీ వల్లభ రూపమును మాత్రము నిత్య సత్య రూపముగా నిలిచిండును. నృసింహ సరస్వతిని అవతరించి శ్రీశైలమున కదలీవనమునందు 300 సంవత్సరములు తపమాచరించి ప్రజ్ఞాపురమున స్వామి సముద్రుని అచ్చట్టున్న వటవృక్షములో నా యొక్క ప్రాణశక్తిని ప్రవేశపెట్టి శ్రీశైల మల్లికార్జున శివలింగమునందు లీనమయ్యేదను. బాపనారీలకు ఇదంతా ఆశ్చర్యముగాను అద్భుతముగాను తోచను. తాతగారింట గణేష చతుర్థి నాడు శ్రీపాదులు ప్రథమ జన్మదినోత్సవం మహావైభవముగా జరిగింది. పీఠికాపురములో ఆ రోజు మరి ఒక వింత జరిగను. ఉషకాలమున నరసవదానుల గారును పూజారియును మరి కొందరు శ్రీ కోకటేశ్వర ఆలయ సందర్శనకు వెళ్ళినప్పుడు అచ్చట స్వయంభూదత్తుని విగ్రహం లేదు. విగ్రహం మాయమైన విషయం ఊరంతయు దావనంలా వ్యాపించను. నరసవధానుల యందు ఈర్ష్య కలిగిన తాంత్రికుడు ఒక విగ్రహమును మాయమొగట నరసవధానుల పనే అనియు నరసవధానులు క్షుద్ర విద్యలను ఉపాసించుచుండుననియు అతడే ఈ విగ్రహమును మాయము చేసిననియు ప్రచారం చేయదలిగాను. అంతటి పీఠికాపుర బ్రాహ్మణ్యము నరసవధానుల ఇంటిని క్షుణ్ణముగా పరిశీలన చేయవలని తీర్మానించింది. బాపనారీలోని ఈ విషయమే ప్రశ్నించగా నిజము నిలకడ మీద కానీ తేలదనియు ప్రస్తుతం మౌనముగా ఉంటే భావ్యమని తాను తలుచుచున్నాననియు సమయం వచ్చినప్పుడు మాట్లాడేదనని తెలియజేసిన. నరసవధానులు ఇంటిలో త్రవ్వకములను జరపగా మానవ కపాలములు క్షుద్ర విద్యలకు సంబంధించిన కొన్ని వస్తువులు బయలుపడాయి. నరసవధానులు నిర్దోషి అయినను అతడు క్షుద్ర విద్యా ఉపాసకుడని ముద్రపడింది. రోజు రోజుకు అతని ఆరోగ్యం క్షీణించసాగి అతని ఇంటిలో ఒక గొడ్డుమూతు ఆవు ఉండేను. దానిని కూడా ఎద్దువలే భావించి వ్యవసాయ పనులకు వాడుచుండేది. నరసవధానులు దానికి మేత సరిగా పెట్టడాయను. తాంత్రికుడు ఆ గోవునందు క్షుద్రశక్తిని ప్రవేశపెట్టాడు. అది ఒకనాడు కట్లు తెంచుకుని భీకరముగా
ఇంట్లోని వారిని పొడిచి తన యజమానిని ఎంతో ప్రేమ పెంచుకుని తోటకూర తోటను ధ్వంసం చేశాను. దానిని తాడుతో బంధించడం ఎవరితరము కాదాయను. ఆ రోజు నరసవదానుల తల్లి యొక్క ఆబ్దికము. ఇంటిలో గారెలు మరి కొన్ని భక్ష్యములు సమృద్ధిగా చేయబడిన నరసవదానుల ఇంటిలో వంటపాకలో ఉన్న భక్ష్యములను గారెలను ఆవు తినివేశాను. అప్పటికే భోక్తలు భోజనములు పూర్తి అయినవి. అయితే ఇంట్లోని వారు ఇంకనూ భోజనము చేయలేదు. శ్రీపాదుల వారు తన తండ్రి అయిన రాజశర్మతో మనము నరసన్న తాతగారి ఇంటికి పోవాలని మారాము చేయసాగాను. శ్రీపాదుల వారిని తీసుకుని రాజశర్మ నరసవదానుల ఇంటికి ఎదురుగా నిల్చున్నాను. ఇంతలో అవధానుల గారి గోవు బయటకు వచ్చాను. శ్రీపాదుల వారు తన తండ్రిని తనను కిందకు దింపమని ఆ గోవు శ్రీపాదుల వారి చుట్టూ 3 ప్రదక్షిణములు చేసి తదుపరి శ్రీచరణులకు ప్రణమిల్లి ప్రాణములు విడిచాను. పీఠికాపురం నందుల జనులు ఈ సంఘటనను రకరకములుగా వ్యాఖ్యానించారు. నరసవధానుల ఇంట చేయబడిన గారిల్లో విషము పొరపాటున చేరిందనియు, భోక్తుల అదృష్టం వల్ల వారు రక్షించబడరనియు, అయితే గోవు మాత్రం విషప్రభావమును మరణించిననియు, నరసవధానులు గోహత్యాపాతకము కూడా చుట్టుకొనిననియు వ్యాఖ్యానించసాగారు. ఇటువంటి వ్యాఖ్యలు నరసవధానులకు చాలా బాధను కలిగించుండేది. గోవు శ్రీపాదునికి ప్రదక్షిణం చేసి మరణించుట వలన శ్రీచరణులు అసాధారణమైన దైవాంశ కలవారని చాలామంది భావించసాగారు. రాజశర్మకు కొంత ఆయుర్వేద వైద్యములో ప్రవేశం ఉండటం వలన నరసవధానుల కోరిక మేరకు రాజశర్మ అతనికి వైద్యం చేయించుండేది. రాజశర్మ నరసవధానులు ఇంటికి పోవునప్పుడల్లా శ్రీపాదులు కూడా తండ్రితో వెళుచుండేది. రాజశర్మ ఎంత గొప్ప వైద్యుడైనను నరసవధానుల ఆరోగ్యం కుదుట పడట్లేదు. సరికదా మరింత క్షీణించాను. ఒక రోజున నరసవధానులు మరణించాను. పీఠికాపురంలో వదంతులు, పుకార్లు, వక్రభాష్యములు, అసత్యములు, సత్యమును అసత్యముగా నిరూపించు ప్రయత్నములు మెండుగాను ఉండేవి. రాజశర్మ సదుద్దేశంతో వైద్యం చేశాను. అయితే అతని ప్రయత్నం సఫలము కాలేదు. జనన మరణములు దైవాధీనములు కాదా? నరసవధానులు ఏదో ఒక తాంత్రికుని తంత్రప్రయోగం మరణించినని కొందరు తలపోసి, మరికొందరు నరసవధానులు వారి ఎందున్న ద్వేషము కొలది రాజశర్మ అతనికి సరైన వైద్యం చేయలేదనియు, మరి ఒక వైద్యం చేత వైద్యం చేయించిన బ్రతికిండి వాడని తలపోసి, మరికొందరు శ్రీపాద శ్రీవల్లభుల దత్తావతారమని భావించడం అనేక అవివేకమనియు, ప్రతిరోజు శ్రీ వల్లభులు నరసవధానుల ఇంటికి వెళ్ళుచున్నను వారు మరణించడం వలన శ్రీపాదుడు కూడా అసాధారణ బాలకుడే అనియు భావించారు. విషప్రయోగమును గోవు మరణించడం వలన నరసవధానులు కూడా గుహత్య మహాపాతకం వల్ల మరణించిననియు, ఆ ఇంట్లో మరికొన్ని శవములు శ్మశానములకు చేరవలసి ఉండిననియు, గోహత్యాపాతక నివారణకు బ్రాహ్మణులకు భూరి దాన ధర్మములు చేయవలననియు, బంగారు గోప్రతిమ బ్రాహ్మణులకు దానమియ్యవలననియు, ఒక మండలము మహాశాంతిభావములు జరిపి ప్రతిరోజు ఆ మండల కాలమంతయును బ్రాహ్మణుల సమారాధన చేయవలసినవి తీర్మానించింది. పైన చెప్పిన కార్యక్రమములు జరిపించుటకు నరసవధానులు యావదాస్తిని తెగనమ్మవలసి వచ్చింది. ఇది కూడా కుటుంబ సభ్యులకు ఆస్తినిపాతం వంటి విషయం. నరసవధానుల శవమును దహనక్రియల కొరకు శ్మశానము కొంపోసాగిరి. రాజశర్మ, శ్రీపాదులు, బాపినారాయణులు అందరూ నరసవధానుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. నరసవధానుల భార్య శ్రీపాదులు వారి చేతులను పట్టుకుని, నాయన, చిటికెడు పసుపు కుంకుమల కోసం ఎంత దూరమైనను పేరంటమునకు వెళ్ళేదానను, నీవు దత్తుడివే అయినచో మీ నరసన్న తాతను బతికించడం అసాధ్యమా అని విలపించారు. అమృత హృదయులైన శ్రీపాదులు తమ దివ్యాస్తములతో ఆమె కన్నీరును తుడిచి మౌనముగా నుండేది. శవయాత్ర ప్రారంభమైన రాజశర్మ, శ్రీపాదులు, బాపనారీలు అందరూ శవయాత్రలో పాల్గొన్నారు. నరసవధానులు పెద్ద కొడుకు చితికి నిప్పంటించు ప్రయత్నంలో నుండెను. శ్రీపాదుల వారి కళ్ళ నుండి కన్నీటి బొట్లు రాలిను. మేఘగర్జన స్వరంతో శ్రీపాదులు ఇట్లండి, ఆహా, చచ్చిన తండ్రికి గురిపెట్టు కొడుకును చూచి తిని, కానీ బ్రతికి ఉన్న తండ్రికి కురుగుపెట్టి కొడుకును చూడలేదు. అంతటి అందరూ నిశ్చిష్టులై చూచుంటారు. శ్రీపాదులు మెల్లగా చితిపైన నరసవధానులు భ్రూమధ్యమున తన బ్రొటను వేలుతో తాకి తిరిగి తమ భ్రూమధ్యమున తాకిరి. నరసవధానులకు చైతన్యము రాసాగిన. శవయాత్రకు తన శవంతో కలిసి వచ్చిన వారందరితోటి నరసవధానులు శోభయాత్రగా ఇంటికి తిరిగి వచ్చాను. శ్రీపాదులు అతని భూమధ్యమును తాకుట వలన అతనికి కర్మసూత్రము యొక్క సూక్ష్మాంశం అవగాహన కాసాయి. తన ఇంటినున్న గొడ్డు ఆవు తన తల్లి అని వారికి బోధపడేను. తన ఇంట్లో పడి ఉన్న ముసలి ఎద్దు తన తండ్రి అని తెలిసింది. వారిద్దరూ తన నాయనమ్మను తాతను ముసలితనంలో సరిగా చూడని కారణమున ఈ రకమైన హీనజన్మ నుండి తనకు ఊడిగము చేసిన విషయం బోధపడింది. మరణావస్థలో ఉన్న గోమాత శ్రీపాదులు వారిని తన క్షీరమును గ్రోలవలసిందని ప్రార్థించినట్లును, మరో జన్మములో గొడ్డు ఆవుగా జన్మించినప్పుడు నీ క్షీరమును గ్రోలేదనని శ్రీపాదులు అభయం ఇచ్చినట్లును అతనికి స్పష్టముగా గోచరమాయను. తనకు తాంత్రిక ప్రయోగం చేసిన
తాంత్రికుడు కొలది కాలంలోనే మరణించినట్లును మరుజన్మమున అతడు బ్రహ్మరాక్షసుడు కాగా సన్యాసి వేషమునున్న శ్రీచరణులు అతన్ని అనుగ్రహించినట్లును సూక్ష్మలోక సంగతులను అతడు గ్రహించసాగిన. తాను కూడా మరుజన్మమున సన్యాసి వేషమునున్న శ్రీపాదుల వారిచే అనుగ్రహించబడి విశేష ఐశ్వర్యముతో కూడి ఉన్నట్లను తన ఇంట శ్రీచరణుల తోటకూరతో వండిన వంటకములను భుజించి తన స్వహస్తముతో తోటకూరను పీకి పారవేసి బంగారు నాణ్యములతో నిండిన బిందెలను ప్రసాదించినట్లను అతడు భవిష్యత్తును స్పష్టంగా చూశాను. శ్రీచరణుల లీలలు అనితర సాధ్యములు. ఈ లీలలు పోల్చదగినవి వేరొకటి కానరావు. శ్రీవల్లభుల వారు నరసవదానులకు మరియు అతని భార్యకు చేసిన హితోపదేశమును వారిని అనుగ్రహించిన విధానమును రేపు నీకు తెలియజేసేదని. ఈ రోజున మనము శ్రీపాద శ్రీవల్లభ నామస్మరణము చేయుచు కొంతసేపు భజన కార్యక్రమంలో గడిపేదాం గాక. వారు నామస్మరణ జరుగుచోట శ్రీచరణులు సూక్ష్మరూపంలో సంచరించేదారు. ఇది అక్షర సత్యము. తిరుమలదాసు వంటి సద్భక్తునితో సాంగత్యము లభించినందుకు నేను ఆనందానందముతో పరవశించితిని. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. 6వ అధ్యాయం సంపూర్ణం.